పిల్లలు తల్లిదండ్రులను చూసే విషయంలో ఆస్తుల కోసం ఏ రకంగా గొడవలు పడతారో మనం చాలా సంఘటనలు చూస్తూనే ఉన్నాం. బంగారాల కోసం కొట్టుకునే వాళ్ళు ఉంటారు ఆడపిల్లలైతే. అన్నదమ్ముల ఆస్తుల కోసం మాకు తక్కువ ఇచ్చావు నువ్వు ఎక్కువ తీసుకున్నావని ఈ రకంగా దెబ్బలాడుకునేవాళ్ళు. నువ్వు చూసావా అమ్మని, నువ్వు చూసావా నేనే చూశానని కొట్టుకునేవాళ్ళు. ఇలాంటి సంఘటనలు మనం చాలా చూసాం. చివరికి అంత్యక్రియల విషయంలో కూడా కొంతమంది ఆస్తి ఇవ్వలేదని అంత్యక్రియలు చేయకుండా వెళ్ళిపోయిన వాళ్ళని కూడా మనం చూసాము. అంటే నాకు ఇల్లు రాసి ఇవ్వలేదని కొడుకులు తలకొరువు పెట్టని కొడుకులను కూడా మనం చూసాం. ఆడపిల్లలే ముందుకొచ్చి మేమే చేసుకుంటాం మా నాన్నకి, మేమే చేసుకుంటాం మా అమ్మకని అని తలకొరువులు పెట్టి అంత్యక్రియలు చేసిన మనం కుటుంబాలను కూడా మనం చాలా చూసాం. ఈ రోజున రాజస్థాన్లోనూ ఒక 83 సంవత్సరాల పెద్దావిడ, ఆ తల్లికి 2 కొడుకులు ఉన్నారు. అయితే ఆ పెద్దావిడిని తల్లిని పెద్ద కొడుకే చూసుకునేవాడంట. ఎప్పుడు కూడా చిన్న కొడుకు ఏమీ పట్టించుకునేవాడు కాదంట. 83 ఏళ్ల తర్వాత ఆవిడ చనిపోయారు. చనిపోయిన తర్వాత అంత్యక్రియలు చేయడానికి చిన్న కొడుకు కూడా పిలిచారు. అమ్మ చనిపోయింది అనగానే వచ్చి శ్మశానానికి వచ్చి పెద్ద రభస గొడవ చేశాడు. ఇంతకీ దేనికి అనుకున్నారు? ఆవిడ వెండి వస్తువుల కోసం, వెండి గాజుల కోసం గొడవ పడ్డాడు. అంటే పెద్దవాళ్ళు అనగానే వెండికి కడియాలు లాంటివి, చేతికి వెండి గాజులు పెద్దవి వేసుకుంటారు కదండి. ఆ వెండి వస్తువుల కోసం ఆ చిన్న కొడుకు గొడవ పెట్టేశాడు శ్మశానంలో. బంధువులు గ్రామస్తులు అందరి ముందర నాకు ఆ వెండి వస్తువుల్లో నాకు వాటా ఇస్తేనే నేను ఇక్కడ అంత్యక్రియలు చేయనిస్తాను, లేకపోతే మీరు చేయడానికి వీల్లేదు, మా అమ్మతో పాటు నన్ను కూడా కాల్ చేయండి, నేను ఇక్కడే పడుకుంటానని చెప్పేసి అమ్మ కోసం అని పేర్చిన కట్టెలు ఉంటాయి చూసారా, దాని మీదకి వెళ్ళి ఆ చిన్న కొడుకు పడుకుని నాన్న రభస గొడవ చేశాడు. అంటే పెద్ద కొడుకు చూశాడు ఆ తల్లిని ఇన్ని రోజులు. ఆ చనిపోగానే ఇంకా ఆ వెండి వస్తువులు అన్నీ కూడా, గాజులు అవన్నీ కూడా ఆవిడ దగ్గర ఏమైతే ఉన్నాయో అవన్నీ గ్రామస్తులు అవి అక్కడ ఉన్నవాళ్ళు తీసి పెద్ద కొడుకు కప్ చెప్పారు, ఇగో మీ అమ్మ వస్తువులు అని చెప్పేసి. అది వాడు చూశాడు. చూసి నా వాటా నాకు ఇచ్చేయండి, నేను రేపు వాడితో మాట్లాడను, నాకు అవసరం లేదు, మా అమ్మకి నేను పుట్టలేదా, మా అమ్మ నన్ను కనలేదా అని చెప్పేసి ఇలా వితండవాదం వేసుకుని గొడవ పెట్టి నా వస్తువులు ఇప్పుడు నాకు ఇస్తేనే కానీ నేను ఇక్కడ నుంచి కదలను, లేదంటే మా అమ్మతో పాటు నేను కూడా చచ్చిపోతాననేసి చిన్న కొడుకు రభస పెంట చేశాడంటే. అంటే మగవాళ్ళు కూడా ఎంత దరిద్రంగా ఉన్నారో చూడండి. కొడుకులయ్యుండి కూడా బంగారాల కోసం ఆడవాళ్ళే కొట్టుకుంటారు అనుకున్నాం, కానీ చివరికి మగవాళ్ళు వెండి సామాన్ల కోసం కూడా కొట్టుకుంటారు. ఆ తల్లి గాజుల కోసం కూడా కొట్టుకున్నాడు. వాడు ఎన్ని రోజులు అమ్మని చూడలేదు, అమ్మ ఎలాగుందో పట్టించుకోలేదు, అమ్మ ఏమైందో పట్టించుకోలేదు, అమ్మ తిందా ఉందా అని కూడా అడగలేదు. పాపం అన్నీ పెద్ద కొడుకే చూశాడు. అలా అని చెప్పేసి ఆ పెద్ద కొడుకు కన్నీ ఇస్తే వీడు పెంట చేశాడు. పైగా ఎక్కడ ఇంట్లో కూడా కాదు, శ్మశానంలో గొడవ చేశాడు. నువ్వు ఆ అమ్మకి తలకొరువు పెట్టడానికి వీల్లేదు అని పెంట చేశాడు. అంటే ఎంత నీచంగా ఉన్నారో చూడండి పిల్లలు. ఆస్తుల కోసం, డబ్బు కోసం ఎంత దారుణంగా తయారయ్యారో చూడండి. రేపు వాడు కూడా అదే కట్టెల మీదకి వెళ్ళాల్సిన పరిస్థితి కదా, రేపు వాడు కూడా అదే శ్మశానానికి వెళ్ళాల్సిందే కదా. మరి అప్పుడు వాడి పిల్లలు కూడా ఇదే రకంగా దెబ్బలాడుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి. అంటే ఎప్పుడో మనకి ఏదో జరుగుతుంది, ఇప్పుడు మనం సుఖంగా హాయిగా ఉందాం, ఇప్పుడు మనం గొడవలు పెట్టేసి తీసేసుకుందామని ఈ రకంగా దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు. గ్రామస్తులు ఇదే మాట అడిగారంట, నువ్వు ఇన్ని రోజులు అమ్మ ఎలా ఉందని కూడా వచ్చి చూడలేదు, అడగలేదు, చేయలేదు, ఈవేళ చనిపోయిందని తెలియగానే వచ్చేసి ఈ రకంగా గొడవ చేస్తున్నావు, ఏదైనా ఉంటే తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాంలే, ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం, ఇక్కడ ఇలా చేయడం కరెక్ట్ కాదని అందరూ చెప్పారు. బంధువులు అందరూ కూడా అబ్బే లేదు, ఏమైనా సరే నాకు ఇక్కడే తేల్చి ఇక్కడే పనిచేయాలి, ఇక్కడ ఇద్దరికీ సమానంగా పంచితేనే నేను ఇక్కడ నుంచి కదులుతా, లేదంటే మా అమ్మ పక్కనే మా అమ్మ కాలే దాంట్లోనే నేను కూడా పడి చనిపోతా. ఇది వాడి వితండవాదం. అంటే ఎంత దుర్మార్గంగా ఉన్నారో చూసారా అండి. ఎప్పుడు డబ్బు ఆస్తులు ఇవే. మంచి లేదు, చెడు లేదు, అయ్యో మనకు జన్మనిచ్చిన అమ్మ మనం ఇలా చేయకూడదు, ఏదైనా విషయం ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అన్న ఆలోచన ఎవ్వరికీ ఉండదు. అది చాలామందిని చూసాం. 10 రోజులు అవ్వకుండానే కాసేపట్లోనే దెబ్బలాడేసుకుంటారు. ఆ దిన కార్యక్రమాలు అవ్వకుండానే అక్కడే తిట్టేసుకుంటారు, అక్కడే కొట్టేసుకున్నట్టు చేసేసుకుంటారు, ఆస్తుల కోసం అక్కడే పనిచేసుకోమంటారు. ఏంటో ఇంకా పోయినోడితోటి ఆస్తులు పట్టుకుపోతారని అన్నట్టు, ఎవరో మనుషులందరూ ఎక్కడికో పరిగెట్టుకుని వెళ్ళిపోతారన్నట్టు లెక్కలేసేసుకుని దాన్నే పంచుకుని అప్పుడే 10 రోజుల్లోనే పనిచేసుకోవడానికి సిద్ధమైపోతారు. ఆ చనిపోయిన వాళ్ళు అయ్యో చనిపోయారని ఎవరో బాధపడరు, ఆస్తులు ఎవరెవరు ఎంత తీసుకుంటారని ఇదే మాట వస్తుంది నోట్లో. బంధువులకి అక్కడ అంతే, ఆ పిల్లలు అంతే. ఇంకా ఆస్తుల గురించి టాపిక్ మాట్లాడేసుకుంటారనమాట. ఎవరెక్కడికి వెళ్ళిపోతారండి? ఆ 10 రోజులు ప్రశాంతంగా చక్కగా చేసి ఆ తర్వాత అయిపోయిన తర్వాత అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకొని ఏంటనేది విషయం మాట్లాడుకుంటే చూసేవాళ్ళకి బాగుంటుంది. ఆ చేసిన కార్యక్రమాలకు కూడా ఒక అర్థం అనేది ఉంటుంది. ఒక పక్కనేమో నీకు మనసంతా ఆస్తుల మీదనో అయ్యో పోయినోడు ఏమి ఇవ్వలేదు, లేదంటే మా అమ్మ బంగారం ఇవ్వలేదని వాటి మీద దృష్టి పెట్టుకుంటారు. ఇక్కడ కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళ ఆత్మ శాంతిస్తుందండి? అలా పెట్టినా కూడా ఏమన్నా ఉపయోగం ఉంటుందా చెప్పండి?
మనం చేసేది మనస్ఫూర్తిగా చేయాలి కదా ఏదైనాను. మనం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి కార్యక్రమాలు చేసామని కాదు, ఎంత మనస్ఫూర్తిగా, ఎంత భక్తిగా, ఎంత బాధగా చేసామన్నదే చూసుకోవాలి ఏదైనా సరే. కానీ చాలామంది ఏంటంటే కార్యక్రమాలు జరుగుతుంటేనే ఆస్తుల గురించి కొట్టేసుకుంటూ ఉంటారు, అక్కడ ఖర్చు పెట్టే డబ్బుల గురించి కూడా కొట్టేసుకుంటూ ఉంటారు. ఇంకా ఎవరు ఎక్కడికి వెళ్ళిపోతారు, అందరూ ఉంటారు కదా, తర్వాత మాట్లాడుకోవచ్చు కదా. కొంతమంది దుర్మార్గులు ఈ రకంగా ఉంటారనమాట. వాళ్ళు నిజంగా అలాంటి వాళ్ళకి ఆ చనిపోయిన వాళ్ళే చూపించాలి, వాళ్ళ ఆత్మ శాంతించదు, వీళ్ళ చుట్టూనే దెయ్యాల్లాగా తిరగాలన్నమాట. అంత దారుణంగా చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారో వాళ్ళు అర్థం కాదు, ఎందుకు చీ అనిపించుకుంటారో తెలియదు. చాలామంది తిడుతూ ఉంటారు, వీళ్ళేం కొడుకులరా బాబు, వీళ్ళేం కూతులు, దరిద్రులు, మనుషులు ఉండగానే ఇలా కొట్టుకుంటున్నారని చెప్పేసి తిట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక కొడుకు అయితే, మా అమ్మ నాకేం ఆస్తి ఇవ్వలేదు, నేను తలకొరువు పెట్టినాను, అలా కూర్చొని చూశాడు తల్లి చనిపోతే. మా ఊర్లో ఒక చోట అయితే వాడు ఎంత వెదవో చూడండి. అందరూ అడిగారు, తప్పు నాన్న, అలా చేయకూడదు, నీకు ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు చెయ్యాలి అంతే, నువ్వు కొడుకు కదా, నీకు జన్మనిచ్చిందనంటే నేను చేయను, మా అమ్మ నన్ను ఎప్పుడు పట్టించుకోలేదు, మా అమ్మ నన్ను ఎప్పుడు చూడలేదు, నేను చేయనని చెప్పాడు. ఇంకా వాడి కర్మాన్ని వాడిదే, పోతే పోని ఏమన్నా చేసుకోనని చెప్పేసి వదిలేసి అల్లుడు కూతురు వాళ్ళు చేసుకున్నారు. ఏం చేస్తారు చెప్పారు, చేయనన్నవాడిని బలవంతం పెట్టలేం కదా, ఆ పాపం వాడికే. రేపొద్దున వాడు కూడా ఇదే పరిస్థితి వచ్చిందనుకోండి, ఎవడు రాడు, అంతే. ఏమవుతుంది అక్కడ, ఇదే పాపం, మనం ఏదిస్తే అది వస్తుందని అంటారు చూసారా, ఆ పాపం వాడికే చుట్టుకుంటుంది, వాడి కర్మ అంతే, ఇంకా అంతే. వాడి చేతులారా వాడి పాపాన్ని వాడి చేతులారా వాడే తెచ్చుకుంటున్నాడని అనుకోవాలి. ఇంకా అలాంటి దుర్మార్గులు ఉన్నారనమాట. మళ్ళీ ఆస్తులు కూడా తీసేసుకుంటారు, పెద్ద పెద్ద వచ్చి ఆ వాటాలు మాత్రం తీసేసుకుంటారు, చివరికి తల్లికి చేయడానికి ఈ రకంగా ఏడుస్తారనమాట. అది ఏదో పెద్ద పనిలాగా చేసేది, ఇంతగా తిప్పి కొడితే ఒక 2 గంటలు 3 గంటల పనికి ఏదో మేము చేసేసాం అన్నట్టు మాట్లాడతారు. ఎంత పుణ్యం అండి అలాంటి చనిపోయిన వాళ్ళకి చేస్తే. మన రక్త సంబంధమే కదా, మన తల్లే కదా, మన నాన్నే కదా. కానీ ఎందుకు ఆలోచించారో అర్థం కాదు. డబ్బు 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 డబ్బు, ఈ మధ్యలో ఎవడుంటాడో పోతాడో తెలీదు. ఈ డబ్బు కోసం కొట్టేసుకుంటూ ఉంటారనమాట. ఈవేళ మనం అన్యాయంగా తీసుకుంటాం, అసలు ఆ డబ్బును మనం అనుభవిస్తామా లేదా, ఒకళ్ళని మోసం చేసి తీసుకున్న డబ్బు మనం అనుభవిస్తామా లేదా, అది కూడా చూసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఏదో వాళ్ళ మీద దెబ్బలాడేసి వాళ్ళ మీద అన్యాయంగా తీసేసుకోవడం కాదు, దాన్ని అనుభవించే అర్హత కూడా ఉండాలి. భగవంతుడు ఇవ్వడు, అలాంటి వాళ్ళకి అనుభవించే అర్హత ఇవ్వడు, ఎందుకంటే నువ్వు కష్టపడలేని సొమ్ము కదా. ఎప్పుడు కూడా ఇలాగా ఆస్తుల కోసం ఆరాటపడిపోయి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి తరలకొరువు పెట్టకుండా, చనిపోతే పాపం వాళ్ళకి కాసి నీళ్ళు వదలకుండా ఎందుకు ఇంత దుర్మార్గంగా చేస్తారో అస్సలు అర్థం కాదు. ఇంట్లో సొంత వాళ్ళకంటే బయట వాళ్ళే బెటర్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి చూస్తే. ప్రేమగా ఇంత అన్నం పెట్టినా బయట వాళ్ళే నయ్యం, సొంత కొడుకుల కంటే కూడా. అలా అయిపోయే రోజులు ఈ రోజున. వాడు ఎంత దుర్మార్గుడు చూడండి. నువ్వు నాకు వెండి గాజులు ఇవ్వకపోతే, నా వాట నాకు ఇవ్వకపోతే అమ్మని ఇక్కడ దహనం చేయనివ్వనని చెప్తున్నాడు. అందరూ సజ్జెప్పి వాడికి అక్కడ ఆఖరికి లాస్ట్కి ఏం జరిగిందో తెలుసా అండి, ఆ ఊరు గ్రామస్తులందరూ అన్నదమ్ముల మధ్యన అక్కడే ఆ వెండి గాజులు వాడికి కూడా సగం వాట వాడికి ఇచ్చి, కొన్ని గాజులు వాడికి ఇచ్చి, అప్పుడు వాడిని శాంతించి, వెళ్ళరా బాబు ఇవి తీసుకుని నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి పంపించేశారు. వాడు అవి తీసుకుని వాడు వెళ్ళిపోయాడు. అప్పుడు వీళ్ళు ప్రశాంతంగా చేసుకున్నారు. అంటే అక్కడ డబ్బు మీద ప్రేమ, తల్లి మీద ప్రేమ లేదు వాడికి. వాడు తల్లిని చూడకపోయినా ఏం చేయకపోయినా ఇలా వచ్చి పెంట చేస్తున్నాడని పోనీలేరా ఇచ్చారంటే, ఆ పెద్ద కొడుకు ఫోన్లే తీసుకో అని చెప్పేసి ఇచ్చేసాడు. ఎవరు గొడవ పెట్టలేదు ఇంకా. అంటే ఎంత అసహ్యంగా ఉన్నారో చూడండి మనుషులు. నిజాయితీగా కూర్చుని మాట్లాడుకొని నిజాయితీగా తీసుకోండి, తప్పులేదు, ఎవరు కాదని అనరు. కానీ ఇలాగా దెబ్బలాటలు పెట్టుకుని, గొడవలు పెట్టుకుని, చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి లేకుండా చేసి మీరు అలా తీసుకున్న ఆ సొమ్ముని మీరు అనుభవించలేరు. అందులో వాళ్ళ కన్నీటి బొట్టు ఉంటుంది, వాళ్ళ ఉసురు ఉంటుంది. పెద్దవాళ్ళు వాడిన వస్తువులు అని అనగానే వాళ్ళలో కూడా వాళ్ళ ఆత్మ అనేది ఉంటుంది. కానీ దానిని కూడా గమనించుకోండి ఎవరైనా సరే, ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే. ఏదైనా విషయం ఉంటే కూర్చుని మాట్లాడుకుని తేల్చుకోండి తప్ప ఇలా శ్మశానాల్లో దెబ్బలాడుకోవడం, చనిపోయిన 10 రోజుల మధ్యలోనే దెబ్బలాడుకోవడం, ఒక పక్క కార్యక్రమాలు జరుగుతుంటే తిట్టుకోవడం, కొట్టుకోవడం, ఇవన్నీ నిజంగా ఆత్మశాంతిస్తాయా చెప్పండి? ఎవ్వరూ అలాంటి తప్పులు చేయకండి. ఈరోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.